విఘ్నాలు తొలగించే దేవుడు ఆ సిద్ధి వినాయకుల వారిని, మరి భారతదేశాన్ని ఒక రామరాజ్యంగా ఏలినటువంటి శ్రీరాములు, సీతాదేవి, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలని, అలాగే షిరిడి సాయిబాబా గారి విగ్రహాన్ని కూడా ఈరోజు డ్రైవర్స్ కాలనీలో లాయర్ భాస్కర్ రావు దంపతుల వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఈ గుడి ఏర్పాట్లు చేసుకోవడం, వారికి దాంట్లో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని అంతటికీ కూడా ముందుండి అందరినీ సమీకరించుకుని ఈ గుడి నిర్మాణం 2019లో మొదలుపెట్టినటువంటి మాదేపల్లి రంగబాబు గారు, మారేడి రంగబాబు గారు వారి కృషితో ఈరోజు పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఈ గుడి పూర్తి చేయడానికి రంగబాబు గారు ఎంతో కష్టపడి ఈరోజు అత్యంత వైభవంగా ఈ రామాలయాన్ని నిర్మింప చేయడానికి కారకులైనటువంటి రంగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక పక్కన ఆధ్యాత్మిక రంగం, సనాతన ధర్మం అద్భుతంగా పరడెల్లుతుందని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. ఈరోజు రామాలయం శంకుస్థాపనకే ప్రారంభానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను పిలిచినందుకు మరి ఇక్కడ రంగబాబు గారికి కానీ, లాయర్ భాస్కర్ గారి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన కొట్టపక్కల భాస్కర్ గారి సహకారంతో, మా కాలనీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు.